రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ బూతు పురాణాలు, అడ్డగోలు సవాళ్లని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి పరిపాలనా అనుభవం లేదన్న బాల్క సుమన్ బంగారుపళ్లెంలో తెలంగాణను అప్పగిస్తే కుక్కలు చించిన విస్తరి చేస్తున్నారని ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన 3 పిల్లలను రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మళ్ళీ 2 గ్యారంటీలను మేము అమలు చేస్తున్నామని చెప్పి ఉచిత గ్యాస్ సిలిండర్ పథకము, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పారు. కానీ వాస్తవానికి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా రాష్ట్రంలో 1,24,00,000 గ్యాస్ కనెక్షన్లు ఉంటే 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికే ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని వర్తింపజేస్తామనడం అంటే నిజంగా అది కాంగ్రెస్ పార్టీని, వాళ్ళ గ్యారంటీల్ని, వాళ్ళ హామీల్ని నమ్మి ఓట్లేసిన జనానికి నెత్తి మీద శటకోపం పెట్టడమే తప్ప ఇంకోటి కాదు. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన 90 లక్షల తెల్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా, పేదలందరికీ కూడా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. వాళ్ళందరికీ వర్తింపజేసేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది పేద ప్రజానీకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రాష్ట్ర 48,000 గృహ విద్యుత్ కనెక్షన్లుంటే దాంట్లో 1,05,00,000 గృహ విద్యుత్ కనెక్షన్లు మాత్రమే 200 యూనిట్ల లోపు విద్యుత్ను వాడుతూ ఉన్నారు. సో మేమేమంటున్నాం, దీంట్లో కూడా కోతలు పెట్టకుండా 1,05,00,000 గృహాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ 200 యూనిట్ల విద్యుత్ను డెఫినెట్గా వీళ్ళు గతంలో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆ స్కీమ్ను వాళ్ళందరికీ వర్తింపజేయాలి. అంతేకాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఇంకొక 29,34,000 విద్యుత్ కనెక్షన్లు ఏవైతే ఉంటాయో వాళ్ళకు కూడా అప్ టు 200 యూనిట్ల వరకు వాళ్ళకు కూడా ఉచితంగా ప్రభుత్వము ఈ 200 యూనిట్ల విద్యుత్ ఖర్చును భరించాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మాట మారుస్తూ ఉన్నారు. ఎన్నికల సందర్భంలో ప్రతి ఇంటికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు రకరకాల కండిషన్లు పెడుతున్నారు. ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్నారు గృహజ్యోతి పథకం కింద. మళ్ళా ఇప్పుడు దాంట్లో కొర్రీలు పెడతా ఉన్నారు, కోతలు పెడతా ఉన్నారు. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో మళ్ళీ 2 గ్యారంటీలను మేము అమలు చేస్తున్నాం.